తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, బోనాలు ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా నిర్వహించడానికి వెనుకున్న ఆధ్యాత్మిక కారణం ఏంటి? అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనం బోనాలు ఏ విధంగా సమర్పించాలి, వివరించండి. మనకి ఆషాఢ మాసం ప్రారంభమైందంటే ముఖ్యంగా తెలంగాణలో బోనాలు కన్నుల పండుగ జరుగుతూ ఉంటాయి. బోనాలు పండగ, అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, మనకి జానపదమైనటువంటి భాష ఒకటి ఉంటుంది, అలానే అసలు అధికారికమైనటువంటి భాష ఒకటి ఉంటుంది. దాన్ని మనం వాడుక భాషలో కొన్ని పదాలు మారిపోతుంటాయి నాన్న. అవునా? ఇప్పుడు వరంగల్ తీసుకుందాం, ఓరుగల్లు వరంగల్ అయిపోయింది. అట్లానే ఒక వాడుక భాషలో కొన్ని పదాలు మారిపోతూ ఉంటాయి మనకి. దాన్ని మనం అసలు భాషలో తీసుకోవాలంటే భోగము. దాన్ని మనం ఏం చేస్తున్నాం, పలికి బోనం చేసేసాం. అసలు పదం భోగము అంటే దేవతలకు ఇచ్చేటువంటి దాన్ని భోగం అంటాం, మనం అనుభవించేదాన్ని భోగం అంటాం. అవునా? ఇక్కడ అమ్మవారికి భోగం ఏంటి? దేవతలకు పెట్టేటువంటి నివేదనని భోగము అంటాం. పొద్దునే పెట్టేటువంటి ప్రసాదం నైవేద్యం ఏదైతే ఉంటుందో దాన్ని బాలభోగం అంటాం. మధ్యాహ్నం పెట్టేటువంటి నివేదనని మహానివేదన అంటాం. అట్లా ఒక్కొక్క కాలంలో పెట్టేటువంటి వాటికి సమయంలో పెట్టేటువంటి నైవేద్యాలకి ఉండేటువంటి పేర్లు. అలాగే ఇప్పుడు మనకి చూడండి, వెంకటేశ్వర స్వామి వారికి చూసుకుంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కూడా భోగము అంటాం. భోగము అనేటువంటిది ఇచ్చేటువంటి సమర్పించేటువంటి నైవేద్యాన్ని భోగం అంటాం. ఈ చివరికి రాను దాన్ని బోనం అయిపోయింది, బోనాల పండగ అయిపోయింది. బోనాల పండగ ఈ భోగము. దీంట్లో మనం బోనంలో కూడా పెట్టేటువంటిది ఏంటి? పెరుగన్నం పెడతారు కొంతమంది పాలతో తయారు చేసినటువంటి పాయసం పెడతారు. అలాగే కళ్ళు సార పోస్తారు కొంతమంది, తాటికల్లు ఈతకల్లు ఉంటాయి కదా, అవి సార పోస్తూ ఉంటారు. ఈ బోనాలు భోగాలు ఎవరికి చేస్తారు? మనకు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు చేస్తాం. మైసమ్మ, కట్ట మైసమ్మ, పూచమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లతో గ్రామ దేవతలు ఉంటారు. కాబట్టి గ్రామ దేవతలకు ఇచ్చేటువంటి దాన్ని మనం బోనం అంటున్నాం. గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేయాలి అంటే, ముఖ్యంగా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి ప్రతి ఆడపడుచు పుట్టింట్లోనే ఉంటుంది. అవునా? వివాహం అయ్యి మంచి అత్తగారింటికి కోడలుగా వెళ్ళినందు ఆనందదాయకంగా అమ్మవారికి ఇచ్చుకునేటువంటి ఒక నివేదన ముఖ్యంగా పుట్టింట్లో ఉంటుంది కదా. మరి పుట్టింటి గ్రామదేవత కదా అత్తగారింటికి పంపించింది, అమ్మాయిని మంచి అత్తగారింటికి పంపించింది, కృతజ్ఞత. అలాగే మనం మన ఇంటి ఆడపడుచుకి మనం ప్రతి పండక్కో లేదంటే సంవత్సరానికి ఒకసారి వడి బియ్యం పోయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ. మరి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఏమైనా చేయాలంటే ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అంటే ఈ బోనం అనేటువంటి పేరుతో ఆషాఢ మాసంలో చేయాలి. మరి ఆషాఢ మాసంలో ఎందుకు చేయాలి ముఖ్యంగా అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆడవాళ్ళు కలగడం అనేది ఒకటి. అలాగే మనకి గ్రామ దేవతలకి గ్రామాన్ని సంరక్షించేటువంటి శక్తి ఉంటుంది నాన్న. ఇప్పుడంటే మనకి పొలిమేరలు హద్దులు కరెక్ట్గా లేవు, కానీ ఇప్పుడు ఈ విలేజెస్కి వెళ్తే తప్పనిసరిగా పొలిమేర హద్దు ఉంటుంది. ఆ పొలిమేర హద్దులో గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవతకి సంవత్సరానికి ఒక్కసారి గ్రామాన్నంతా సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనం సమర్పించడం. ఇంకా ఆంధ్ర సైడ్ అయితేనేమో మనకి జాతరలు చేస్తూ ఉంటారు, అక్కడ ఎక్కువ గంగానమ్మ ఇట్లాంటి పేర్లు ఏమైనా శక్తి ఇప్పుడు ప్రతి ప్రాంతాల్లో ఇది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బోనాలు నిజంగా ఒక మాట చెప్పాలంటే కొన్ని సంప్రదాయాలు చాలా కొత్తగా అనిపిస్తున్నా కొంతమంది చేస్తున్నారు. ఆంధ్ర సైడ్ కూడా బోనాల పండుగ చేస్తున్నారు, బతుకమ్మ బోనాలు ఇవన్నీ ఆంధ్రాలో కూడా ఇప్పుడు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ ఎప్పుడు ఉంది నాన్న, ఆంధ్ర సైడ్ ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము చూసాం దాన్ని. అంటే చాలామంది కొత్తగా చేస్తున్నారు అంటున్నారు, కానీ మా చిన్నప్పుడు మేము చూసాం. ఎందుకంటే పప్పు బెల్లాలు పెడతారు కదా బతుకమ్మ పండుగ అప్పుడు, వాటి కోసం చిన్నప్పుడు ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాటి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. సో ఈ బోనాల పండుగ కూడా ఇప్పుడు చేయడం మొదలుపెట్టారు, అక్కడ కూడా చేస్తున్నారు. అది మంచి సంప్రదాయం కూడా. ఒక మాట చెప్పాలంటే గ్రామ దేవతని మనం గౌరవించుకోవడం, అమ్మవారి రుణం తీర్చుకునేటువంటి ఒక సదవకాశం కలిగజేసేటువంటిదే ఈ బోనాల పండుగ. ఆషాఢ మాసంలో ఎందుకు చేయాలి? ఇక్కడి నుంచి ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువులు మనకి గ్రీష్మ ఋతువు, ఇది ఆషాఢ మాసం అంతా కూడా గ్రీష్మ ఋతువు, అంటే మనకి ఎండాకాలానికి సంబంధించినటువంటి ఋతువు. దీని తర్వాత వెంటనే వచ్చేది ఏంటి మనకి వర్ష ఋతువు, వర్షాలు పడేటువంటి రోజులు.
ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి సంధి సమయమే ఈ ఆషాఢ మాసం. గ్రీష్మ ఋతువుకి వర్ష ఋతువుకి మధ్యలో ఉండేటువంటి సంధి సమయం మధ్యలో దాదాపుగా చివరిలో ఉండేటువంటి మాసం. ఈ మాసంలో పూర్వకాలంలో మసూచి ఇట్లాంటి రోగాలు ఎక్కువగా ప్రబలేవి. కొత్తగా వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ నీళ్లు తాగుతూ ఉంటాం. నీళ్లు తాగినప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి, అంటు రోగాలు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి, జలుబులు వస్తుంటాయి, అనేక రకాలైనటువంటి విష జ్వరాలు వస్తుంటాయి. వాటిలోనూ మసూచి అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి రోగం. ఇట్లాంటి రోగాలు నివారణ కలగాలి అంటే ఎవరు చల్లగా ఉండాలి? గ్రామదేవత చల్లగా ఉండాలి. గ్రామదేవత చల్లగా ఉంటే గ్రామం చల్లగా ఉంటుందనే కదా, అవునా? గ్రామదేవతలు చాలా రౌద్రంగా ఉంటారు నాన్న. ఎప్పుడు కూడాను వాళ్ళు ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం కానీ పూర్వకాలంలో ప్రతి గ్రామానికి గ్రామదేవత పొలిమేరలో కాపలా కాస్తూ ఉండేది. ఫిజికల్గా, విగ్రహ రూపంలోనే కాదు నాన్న, ఫిజికల్గా ఒక స్త్రీ రూపంలో తప్పనిసరిగా కాపలా కాస్తూ ఉండేది. మనుషులు కనపడేది గ్రామదేవత. కొన్ని చోట్ల ఇప్పుడు మనకి వర్షాలు పడకపోతే గ్రామదేవతకు నీళ్లు పోస్తూ ఉంటాం, కుండలు మొత్తం తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉంటాం. పూర్వకాలంలో గ్రామదేవతకి నీళ్లు పోస్తే చాలా అంటే విగ్రహం తల ఊపేంత శక్తివంతంగా ఉండేవాళ్ళు గ్రామదేవతలు. ఇప్పుడు రాను రాను పాపాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దేవతలు పలకడం కూడా తక్కువైపోయింది ఒక మాట చెప్పాలంటే, అవునా? ఇక్కడ మనం ఎంతసేపు మన కోరికలు తెచ్చుకోవడం కోసమే అమ్మవారికి పూజలు చేస్తున్నాం కానీ అమ్మవారు చల్లగా ఉండాలని మనం బోనం చేస్తున్నాం అనే సంగతి తెలియట్లా. బోనం ఎత్తితే ఏదో మంచి జరుగుతుంది. ఇది బోనం ఎత్తడం వల్ల మనం ఒక్కళ్ళకి కాదు మంచి జరిగేది. అమ్మవారు సంతృప్తి పడితే గ్రామం మొత్తం సంతృప్తి పడుతుంది, సంతోషంగా చల్లగా ఉంటుందనే ఒక భావనతో చేయాలి తప్పితే మనం బోనం ఎత్తితే మనకు భోగం వస్తుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయొద్దు. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది మన హిందూ ధర్మం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అవునా? అలాంటి ధర్మం కాపాడాలి, అమ్మవారు చల్లగా ఉండాలి అంటే చేసేటువంటి దాన్ని బోనము అంటాం. ఇక్కడ చూడండి, వేప మండలు పెడతారు అమ్మవారికి. అలాగే చల్లగా ఉండేందుకు పెరుగన్నం పెడతారు, కళ్ళు పోస్తూ ఉంటారు. అలాగే మనకి పొంగలి పాయసం, పాలతో తయారు చేసినటువంటి పాయసం పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను అమ్మవారిని సంతృప్తిపరచడానికి, చల్లదనపరచడానికి చేసేటువంటి ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ రోగాల బారిన పడకుండా ఉండేందుకు గ్రామదేవత కాపలా కాస్తుంది, ఆవిడ రుణం తీర్చుకోవాలి కాబట్టి చేసేటువంటిది ఈ బోనం పండుగ చేస్తాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బోనం పండుగ సందర్భంగా జంతు బలి చేస్తూ ఉంటారు. ఈ జంతు బలి గురించి శాస్త్రం ఏం చెప్తుందండి? జంతు బలులు ఇవ్వమని శాస్త్రం ఎక్కడ చెప్పాలి? ఒక మాట చెప్పాలంటే ప్రాంతాచారాన్ని అంతకంటే మనం కాదంటానికి లేదు. ఇప్పుడు పెళ్ళి తెలంగాణలో ఒక జిల్లాలో ఒక విధంగా చేస్తారు, ఇంకో జిల్లాలో ఇంకో విధంగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఒక విధంగా చేస్తారు, ఇంకో జిల్లాలో ఇంకో విధంగా చేస్తారు. అదే మహారాష్ట్ర పోతే కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, అవునా? అట్లానే కలకత్తా పోతాం, అక్కడ ఇంకో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కేరళ వేరే, తమిళనాడు వేరే. ప్రాంతాచారాన్ని తప్పనిసరిగా ఎవరైనా గౌరవించవలసిందే, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. కానీ మీరు అడుగుతున్న విధానం ప్రకారం శాస్త్రం ఏం చెప్తుంది అంటే జంతు బలులు శాస్త్ర నిషేధం అనే చెప్తుంది. ఎందుకు? మరి పూర్వకాలంలో జంతు బలులు ఇచ్చారు కదా, అదే అలవాటుగా వచ్చింది కదా. అంటే ఇప్పుడు మనం ఇంట్లో పండగ రోజున ఏది వండుకుంటే దేవుడికి నైవేద్యం పెడతాను నాన్న. పూర్వకాలంలో ఈ వండుకోటాలు, పొంగళ్ళు చేసుకోవటాలు, పాయసాలు చేసుకోవటాలు, పులిహోరలు చేసుకోవటాలు లేవు. పూర్వకాలంలో ఆటవికమైనటువంటి పద్ధతులే ఉండేవి. ఆటవికులు ఏం తినేవాళ్ళు? జంతువులు తినేవాళ్ళు. తినే ముందు ఏం చేస్తారు? అమ్మకి నైవేద్యం పెట్టేసి తిందామనుకుంటారు. అది సంప్రదాయం మొదలైంది అక్కడ. వాళ్ళు తినేది నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు మహారాష్ట్రలో జొన్నలతో రొట్టెలు తింటారు నాన్న, అవే నైవేద్యం పెడతారు అమ్మవారికి. అయితే పూర్వం నుంచి ఏది తింటామో అది నైవేద్యంగా పెట్టడం సంప్రదాయం వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పట్లో తినేది జంతువుల్ని కాబట్టి జంతువులు బలి ఇచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు. అయితే అమ్మవారు ఎక్కడ కోరుకోదు నాన్న. ప్రపంచంలో ఉన్న 3 కోట్ల జీవరాశులకి జగన్మాత అని చెప్పుకుంటున్నటువంటి అమ్మవారు చీమకి హాని చేసినా తల్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదుగా. 1000 మంది కొడుకులు ఉన్నారు, ఇన్ని కోట్ల మంది జీవరాశులు మొత్తం అమ్మ సంతానమే. చీమ కావచ్చు, చీమ నోట్లు ఉండే ఆహారం కావచ్చు, ప్రతి ఒక్కటి అమ్మ అనుగ్రహమే, అమ్మకి సంతానమే. ఆ సంతానంలో ఇప్పుడు 10 మంది పిల్లలు, నీకు ఏ కొడుకంటే ఇష్టం అంటే ఏం చెబుతుంది తల్లి, అవునా? కాబట్టి ఎప్పుడు కూడాను జీవహింసని దేవతలు ఎప్పుడు ప్రేరేపించలేదు. అది ప్రాంతాచారాన్ని మనం కాదంటానికి అంతకంటే శాస్త్రం లేదు. శాస్త్రం గొప్పదా, ఆచారం గొప్పదా? ఆచారమే గొప్పదని చెప్తా. శాస్త్రం కంటే ఆచారం గొప్పది. దేనికి? ఇక్కడ మనకి కామాక్ష వెళ్తాం, అక్కడ జంతు బలులు లేని పూజలు లేవు, వాళ్ళ ఆచారం అది, దాన్ని మనం కాదంటానికి లేదు. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో శ్రీమంతం చెయ్యాలి అనేది శాస్త్రం ఉంది నాన్న, చెయ్యకూడదు, మేము చెయ్యము, మాకు ఆచారం లేదు అంటారు. లేదు, శాస్త్రం చెబుతుంది చెయ్యి అంటే. పూర్వంలో ఎవరికో శ్రీమంతం జరిగినప్పుడు ఏదో ఎక్కడో హాని జరిగింది, 1కి 2 సార్లు జరిగి ఉంటుంది, దానివల్ల ఆచారం తీసేశారు.
అది చేయటం వల్ల హాని జరుగుతున్నప్పుడు శాస్త్రమైన గొప్పది కాదుగా ఆచారం కంటే. కానీ ఆచారాన్ని కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంగా అనుకోకూడదా? మూఢనమ్మకం వేరు, ఆచారం వేరు నాన్న. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆచారాన్ని మూఢనమ్మకంలాగా దాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. అది తప్పు. ఇప్పుడు కూడాను శాస్త్రంలో చెప్పబడ్డవి చెయ్యాలా లేదా అనేటువంటిది ఆచారం అవుతుంది, కానీ లేనివి కొత్తవి తెచ్చిపెట్టుకోవడం ఆచారం మాత్రం కాదు, మూఢనమ్మకమే అవుతుంది. మన వాళ్ళు మూలాలు ఎక్కడా కూడాను వెతకట్ల. ఒక రాయి పెట్టేసి పసుపు కుంకం చల్లి కొబ్బరికాయ కొట్టేసి 2 అగరబత్తీలు పెట్టి ఒకడు నమస్కారం చేసిపోతే వాడు ఎందుకు నమస్కారం చేస్తున్నాడో తెలియకుండా వెనక వచ్చే వాళ్ళందరూ నమస్కారం చేస్తుంటారు. అది మూఢనమ్మకం. అది మూఢనమ్మకం, అంతే కదా. వాడు కావాలని చేస్తాడు, కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలు చల్లేసి చూద్దాం ఏమవుతుందో అని. పక్కవాడు వచ్చి దండం పెడుతుంటాడు. వాడేం చేస్తాడు, ఇక్కడ మహత్యం గల తల్లి ఉందిరా రారా అని చెప్పి దండం పెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న మూలం ఏంటనేది వెతకట్లా మనం. మూలాన్ని వెతికితే అసలు జంతు బలులు ఇవ్వాలా లేదా అనేటువంటిది మనకు ఆలోచన వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నా కదా, పేరు దేవతలది, ఆహారం మనది. అమ్మవారికి నివేదన అంటున్నాం, కళ్ళతో ఏది నైవేద్యం పెట్టినా తీసుకుంటుంది అమ్మవారు. కానీ తన సంతానమే చెప్పుకుంటున్న జీవరాశుల్ని ఎప్పుడూ కూడా హింసించి నైవేద్యం పెట్టడం వల్ల అమ్మ ఆనందపడదు. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే గురుగారు, అమ్మవారి అనుగ్రహం కోసం మనం బోనం ఏ విధంగా సమర్పించాలి? బోనం అంటే నాన్న ఇందాక మనం చెప్పుకున్నాం, తల స్నానం తలంటు స్నానం అని 2 రకాలు ఉంటాయని చెప్పా. తలంటు స్నానం ఇలాంటి రోజులు చేయవలసినటువంటి విశేషమైనటువంటిది. తప్పనిసరిగా ఆడవాళ్ళు, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే బోనం ఎత్తవచ్చు. దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను, ఆచారం ఉందా మాకు, ఆచారం లేదా, కులమత భేద విచక్షణ రహిత నాన్న. కులం లేదు, మతం లేదు, ఎవరైనా బోనం సమర్పించవచ్చు అమ్మవారికి. ఏ ప్రాంతం వారైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా తప్పనిసరిగా బోనం ఎత్తుకోవచ్చు, చేయవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు తేడాలు ఏం లేవు. ఆడపిల్లలు తలంటు స్నానం చేయాలి తప్పనిసరిగా. తలంటు స్నానం చేసి మనసు, ఇక్కడ స్నానం చేసినంత మాత్రాన మనసు శుభ్రపడుతుందా అంటే, మనం స్నానం చేసినప్పుడు ఉన్నటువంటి రిలీఫ్కి, మైండ్ రిలీఫ్కి, చేయకుండా ఉన్నప్పుడు ఉన్న మైండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా? మెంటల్గా ఫస్ట్ రిలీఫ్ వస్తుంది స్నానం చేయడం వల్ల. మనకి పాపాలన్నీ కూడా చూడండి, తలంటు స్నానం ఎందుకు చేయాలి, తండ్రి స్నానం ఎందుకు చేయాలని చెప్తామంటే, పాపాలన్నీ వెంట్రుకల ద్వారా తలకెళ్తాయి, పుణ్యం అంతా బొటన వేళకు వస్తుంది. మీరు పీఠాధిపతులు, మఠాధిపతులు దేనికి అసలు ఎవరికి మనం కాళ్ళు ముట్టుకొని దండం పెట్టకూడదని చెప్తాం మనం. అవునా? కాళ్ళు ముట్టుకొని దండం పెట్టకూడదని చెప్తాం, ఒక తల్లిదండ్రులకి తప్పించి. వాళ్ళని కూడా దూరం నుండి దండం పెట్టడమే. అంటే పవిత్రమైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఏ భూమి అయితే కాళ్ళు పెడుతున్నారో ఆ భూమికి నమస్కారం చేస్తే చాలా పుణ్యం వస్తుందని మన శాస్త్రం చెబుతుంది. కాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా అస్సలు ముట్టుకోనివ్వరు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి తపోశక్తి మొత్తం బొటన వేళల్లోకి వస్తుంది. ఆ బొటన వేళ అంటే పుణ్యం అంతా అక్కడికి వస్తుంది. పాపం అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? తల వెంట్రుకల నుంచి. మరి తిరుపతి వెళ్ళినప్పుడు కానీ అక్కడ దేవతల దగ్గర తల నీలాలు ఎందుకు తీసేస్తాం మనం? చేసిన పాపాలు పోవడానికి. కాబట్టి ఉండేటువంటి పాపం పుణ్యం ఆలోచన మొత్తం ఎక్కడ ఉంటుంది? మస్తిష్కంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీన్ని శుభ్రపరచాలి. తలంటూ స్నానం చేస్తే శుభ్రపడుతుంది గ్యారంటీగా. ఆడవాళ్ళు ఇక్కడ బోనం సమర్పించేటప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే ఆది పరాశక్తుల్లాగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా. మానసికంగా శుభ్రత ఉండాలి, శారీరకంగా శుభ్రత ఉండాలి తప్పనిసరిగా. అమ్మవారికి ఇక్కడ దేవుడికి, భగవంతుడికి ఒకటే చెప్తాను నాన్న, రాముడికి పూజ చేస్తే మనం రాముడే పూజ చేయాలి. కృష్ణుడికి పూజ చేస్తే అంటే 16,000 మంది గోపికలను కలుపుకోమని కాదు. కృష్ణతత్వం అసలు అది కాదు. చాలా మంది కూడా కృష్ణుడు అనగానే 16,000 మంది గోపికలు, భార్యలు, అది ఇది అని చెప్తుంటారు. కృష్ణతత్వం ఏం లేదు. మనలో ఉన్నది మొత్తం ఖాళీ చేయడమే కృష్ణతత్వం. మనం కృష్ణుడే పూజ చేయాలి. అలాగే శివుడికి పూజ చేస్తున్నాం, మనం శివుడే పూజ చేయాలి. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం, అమ్మవారి శక్తి స్వరూపంగా మారి అప్పుడు బోనం సమర్పించాలి. అప్పుడు అమ్మవారు ఆనందపడుతుంది. ఈ బోనం కూడా నిజం, కొంతమంది కుండలు పెడుతుంటారు, కొంతమంది వెండి బిందెలు, రకరకాల వాళ్ళకు ఉండేటువంటి స్థానం పెట్టి మారుతూ ఉంటారు. మట్టి పాత్ర ఎప్పుడూ పవిత్రమేనా అన్న. పృథ్వీతత్వం ఉంటాం, మనం బతుకుతుందే నేల మీద. ఆ నేల నుంచి వచ్చేటువంటి మట్టి ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. దాంతో తయారు చేసినటువంటి, మట్టితో తయారు చేసినటువంటి కుండ ఏదైతే ఉంటుందో దాన్ని మృణ్మయ పాత్ర అంటాం, కుండని. లేదా కుంభము అంటాం, లేదా కడవ అంటాం. ఆ కడవలో చక్కగా పాయసం కానీ లేదా పెరుగన్నం కానీ పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టుకొని దాన్ని కూడా శుభ్రంగా పసుపు పూసి బొట్లు పెట్టి దానికి ఒక కంకణం కట్టి దాని మీద మూకుడు అంటాం, కంచుళ్ళు అంటారు కొంతమంది. ఆ మూకుడు పైన మూత పెట్టి దానికి చక్కగా గుడ్డ చుట్టి దాని మీద వేపాకులు పెట్టుకొని చుట్టూ చక్కగా, ఎట్లా అంటే అమ్మవారే బోనం ఎత్తుకొని వస్తుందా అనుకునేంత సంప్రదాయబద్ధంగా ఉండి బోనం ఎత్తుకోవాలి. అలా చేయండి. ఇక్కడ మనం బయట జనాలకి చూపించేందుకు, షో ఆఫ్ చేసేందుకు మాత్రం బోనాలు ఎత్తవద్దు. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. మనకు ఉండేటువంటి నగలు మొత్తం ఓకే, నగలు వేసుకోవడం వల్ల అమ్మవారి స్వరూపంగా ఉంటారు కాదని చెప్పను. అవి షో ఆఫ్ ఇవ్వడం కోసం చేసుకోవద్దని చెప్తాను నేను.
మనం పవిత్రంగా ఉన్నామా లేదా ఇది చూస్తుంది అమ్మవారు. ఎంత భక్తితో తీసుకొచ్చారు, ఎంత బంగారు కుండతో తీసుకొచ్చారా, వెండి కుండతో తీసుకొచ్చారా, లేదా మట్టి కుండతో తీసుకొచ్చారా చూడదు అమ్మవారు. ఎంత భక్తితో ఎంత భక్తితో తీసుకొచ్చారా అనేది చూస్తుంది. కాబట్టి పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి శరీరంతో ఆ కుండని మనం ముట్టుకునేటప్పుడు కూడా అంతే పవిత్రంగా ఉండి దాన్ని శుద్ధిగా చూసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పసుపూసి బొట్లు పెట్టుకొని దాంట్లో పెట్టుకునేటువంటి పదార్థాలు పెట్టుకొని చక్కగా పవిత్రమైనటువంటి మనస్సుతో నెత్తెన పెట్టుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తే 100% మనల్ని, మన గ్రామాన్ని, లోకా సమస్త సుఖినోభవంతో అందరినీ చల్లగా చూస్తుంది. అమ్మవారి అనుగ్రహం కోసం ఆషాఢ బోనాలు ఏ విధంగా సమర్పించాలి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.